వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం. అలాంటి టీటీడీని 2004 తర్వాత ఎలా చేశారో చూసాం. అంతకుముందు టీటీడీ వేరు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ వేరు. బొమ్మన కరుణాకర్ రెడ్డి పక్కా నాస్తికుడు, హిందువు కాదు, ఇతర మతస్థుడు కాదు, కానీ దేవుడంటే గౌరవం లేని, అభిమానం లేని, భక్తి లేని మూర్ఖుడు. ఆ రకంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని నల్లరాయని చెప్పుతో కొట్టిన ఏమీ కాదంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి 2 సార్లు ఆ టీటీడీకి చైర్మన్గా వ్యవహరించాడు. ఆ 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా అయిన తర్వాత మాత్రమే టీటీడీ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేశాడు. అన్నిట్లో కల్తీ, దోపిడీ, విచ్చలవిడితనం, దోచుకోవడం. అలాంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతి గురించి, తిరుమల గురించి, టీటీడీ గురించి కూటమి పాలనలో చైర్మన్ చక్కగా తీర్చి సరిదిద్దుతూ ఉంటే, గత పాలనలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తూ ఉంటే ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నాడో చూస్తున్నాం. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ టీటీడీ వివాదం, బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రలాపనలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు తీసుకున్న కఠిన చర్యల మీద విశ్లేషించడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుల్సంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. టీటీడీ గతంలో ఎప్పుడు వివాదం లేదు. భక్తులు వెళ్ళటం, పూజించుకోవటం, దర్శనం చేసుకోవటం, రావటం అంతవరకే ఉండేది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడో అప్పటి నుంచి అక్కడ వివాదాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి వికృత చేష్టలకు దారితీసినాయి. లడ్డూ కల్తీ చేయటం, నెయ్యి కల్తీ, ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ, దోపిడీ, అవన్నీ బయటపడుతున్న నేపథ్యంలో బిఆర్ నాయుడు గారు బయటకు తీసుకొస్తున్న పరిస్థితిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? రామబ్రహ్మం గారు, మీరు అన్నారు అన్నీ కల్తీ కల్తీ అని. కల్తీ వ్యక్తుల వలన కూడా చాలా ప్రమాదం ఉంది. కల్తీ పదార్థాలే కాదు, కల్తీ వ్యక్తుల వలన కూడా ప్రమాదం. నిజమైన హిందువులతో ఇబ్బంది ఉండదు, నిజమైన క్రైస్తవులతో ఇబ్బంది ఉండదు, నిజమైన ముస్లింలతో ఇబ్బంది ఉండదు. ఈ కల్తీ కన్వర్టెడ్ ఉంటారు కొంతమంది, వాళ్ళతోటే ప్రమాదం. మీరు అన్నట్టు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకనొక టైంలో వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని చెప్పేసి మాట్లాడడం, చాలా విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది మనకు తెలుసు. అదే తర్వాత ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా 2వ సారి చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఈ అడవి జంతువులన్నీ పాదచారులు నడిచేటువంటి ప్రాంతానికి వచ్చేస్తుంటే అతను ఏం మాట్లాడాడంటే, నా చిన్నతనంలో అసలు తిరుపతి కొండ మీద అడవి ఉండేది కాదు, ఇప్పుడు అడవి పెరిగిందంటే. అంటే తిరుపతి కొండ మీద అడవి ఈయన తర్వాత పెరిగిందా అంటే అది మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే కావాలని చేయాలని విమర్శ అనుకోవాలా? నేను అనుకోవడం రామబ్రహ్మం గారు, వీళ్ళు తెలిసి తెలియక కాదు, ఒక ప్లాన్డ్గా భ్రమ కల్పించడానికి, ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చేసినటువంటి తిరుపతి అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతస్థులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్థానాన్ని ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేశారు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి హామీలో అయితే ఆ 7 కొండల ప్రాంతాన్ని 2 కొండల ప్రాంతంగా చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయో, అక్కడ కొన్ని స్తంభాలకి, సిలువు మార్కు స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రణాళికంగా హిందూ మతం మీద, హిందూ భక్తుల మనోభావాల మీద ఆటాడుకున్నారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకా తారాస్థాయి జరిగిపోయింది. ఎన్ని రకాలుగా ఆఖరికి అంటే బురద జల్లడం ఏ విధంగా జరుగుతున్నారో అంటే, ఆఖరికి ఆ గోవుల మరణాల మీద కూడా విషం చెమ్మడం. అదే సందర్భంలో ఈ లడ్డూ విషయంలో కూడా, అక్కడ కాంట్రాక్టర్ విషయంలో కూడా ఎన్ని రకాలుగా అవినీతి చేశారో మనం చూసాం. అంటే తిరుపతిలోకి వెళ్ళడానికి, అంటే తిరుమల దర్శించడానికి వెళ్ళేటువంటి హిందూ భక్తులు ఒక రకంగానూ నిరాశకి, అసహనానికి, ఎందుకు లేరా అనేటువంటి విధానానికి, ఆ విధానాన్ని తీసుకురావడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో మీరు చూశారు కదండి, అక్కడ రూమ్స్ అద్దెలు పెంచడం కానీ, వాటిని కానీ, లేకపోతే కొన్ని సేవల కార్యక్రమాల్లో కానీ వేలంపాట పెట్టినట్టు చేశాడు. ఎంతమంది ఏం మాట్లాడలేని పరిస్థితి. నేను అంటే ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన తన సొంత ఖర్చులతో, ఆఖరికి అక్కడ వాటర్ బాటిల్ కూడా తన సొంత ఖర్చులతో మాట్లాడుకుంటా, రోజుకి దాదాపు ఒక 100 ఆయనకు ఉంటాయని టికెట్లు ఆయన కోటాలో, ఆ కోటాలను కూడా దాన్ని దాటి ఎక్కడా కూడా వెళ్లకుండా దాని లోపుగానే చేసుకుంటా మ్యాక్సిమం సామాన్య భక్తులకి దర్శనం ఎక్కువ కలిగేలాగా 56 లెటర్ల నుంచి ఇవ్వట్లేదు. అందులో సామాన్య భక్తులకి ఎక్కువగా దర్శన భాగ్యం కలిగేలాగా ఈ విఐపి కల్చర్ దాదాపు తగ్గించేలాగా
మేము పూర్తిగా నిర్మూలన చేయలేం, కానీ తగ్గించేలాగా సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 20 గంటలు 22 గంటల లైన్లో ఉండి వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఒక అరసెకండ్ కూడా దర్శనం చేసుకోవాలంటే పరిస్థితుల్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దేవదేవుడి దర్శనం కల్పించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. నిరంతరం అక్కడే ఉంటాడు ఆయన. సామాన్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మీకు ఏం కావాలి, మీకు ఏ లోటుపాట్లు ఉన్నాయని. అన్ని రకాలుగా పనిచేస్తుంటే అతని మీద విమర్శలు చేస్తా ఈ జగన్ అండ్కు వాళ్ళ పేపర్లో కావచ్చు వీళ్ళ కావచ్చు చేసేటువంటి విమర్శలు చూస్తుంటే అసలు హిందూ సమాజం అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఎందుకు భరిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అలా ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే కదా రామబ్రహ్మం గారు గత 2019-24 మధ్యన అనేక రకాలుగా అంతర్వేది రథం తగలపెట్టేస్తే తేనెటీగలు అన్నారు, తర్వాత మతిమలుపు లేని వ్యక్తి ఏదో రకరకాలుగా అన్నారు, విజయవాడ వెండి సింహాలు మాయమైపోతే రకరకాలుగా మాట్లాడారు. ఆఖరికి కొడాల నాన్న గారు ఏమన్నాడు, హనుమంతు ఆంజనేయ విగ్రహం చెయ్యి ఇరిగిపోతే ఏంటిది చెక్క బొమ్మే కదా చేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు. గడ్డం వేస్తాడు, మొహంతో విభూతి రాసుకుంటాడు, మెడలో తాళ్ళు కట్టుకుంటాడు, దేవుడు అంటే భక్తి అంటాడు. ఆ దేవుడిని జగన్మోహన్ రెడ్డి కోసం పాదాక్రాంతుడై చిల్లర మనిషిలాగా విమర్శించాడు. రామతీర్థంలో రాముల వారు తల తీసేస్తే ఏం మాట్లాడారండి? నెల్లూరులో వెంకటేశ్వర స్వామి రథం కాలిపోతే ఏం మాట్లాడారండి? 1-2 ఘటనలు కాదు, 2019-24 మధ్యన ఒక ప్రణాళికాబద్ధంగా హిందూ సమాజం మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటుకో జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల దర్శించినప్పుడు కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా. నేను క్రైస్తవ భక్తుడిని, దేవుడు అని రకరకాలుగా మాట్లాడతాడు కదా. డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఎందుకంటే అతనికి ఇబ్బంది. డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు, సీఎం జిందాబాద్ అనిపించుకున్నాడు. తర్వాత అదే మీరు అన్నట్టుగా తిరుమల కొండ మీద శ్రీవారి నామస్మరణం తప్ప వేరే వాళ్ళు ఏ నామస్మరణలో వినిపించకూడదు. అక్కడ జగన్నామస్మరణ, చెప్పులేసుకు లోపలికి వెళ్ళిపోవడం, ఒక విధంగా దాడి చేయడం, అక్కడ ఆయన ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దాడి చేయడం దుర్మార్గంగా మాట. తర్వాత మీకు అంటే చిన్నగా తిరుమల దేవస్థానానికి సంబంధించిన సెట్టింగ్ వేసుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో. అక్కడే మీకు మనం గమనిస్తే సార్, హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ కించపరుస్తూ దేవుళ్ళ ప్రతిష్టను దిగజార్చడానికే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే అండి ఇప్పుడు మనం కూడా ఒక కడవ దర్గాకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టోపీ పెట్టుకోవడం, ఆ ఛత్రాది పాటించాలి కూడా తప్పదు. ఇప్పుడు గురుద్వారాకి వెళ్తామండి, గురుద్వారాలో ఎక్కడికి వెళ్ళినా తలకి ఇలా కట్టుకుంటారు కర్చీఫ్ లాంటిది, అది ఆచారం. అది కట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళినవరు. ఏంటంది ఏ దేవస్థానానికి దానికి ఉంటాయండి. ఇప్పుడు గురువాయూర్ అని కొన్ని కన్యకా పరమేశ్వర దాని ఏమంటారు అయ్యప్ప గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. కన్యాకుమారి టెంపుల్కి వెళ్తే సాంప్రదాయాలు ఉంటాయి. మగవాళ్ళు పైన చొక్కా ధరించకూడదు, పంచి కట్టుకోవాలి, ఏ గుడి సాంప్రదాయాలు అవి ఉంటాయి. ఆ సాంప్రదాయాలు పాటించకుండా నేను ముఖ్యమంత్రిని అని ఏదో రాజులా భావించి అతను చేసినటువంటి విధానం. ఆ తర్వాత మీ హిందూ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయండి. అతను తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేసుకుని చేసిన కాకుండా మీరు కొన్ని చాలా గమనిస్తే మామూలుగా అయితే భార్య ఉన్న దంపతులు ఎడమ వైపున కొండ వేసుకుంటారు మగ వ్యక్తి, కుడివైపున కొండ వేసుకోరండి. కుడివైపున కొండ వేసుకుని పూజలో కూర్చున్నారంటే దాని అర్థం ఏంటంటే భార్య లేని వ్యక్తి. ఎక్కడైనా చూడండి ప్రతిసారి కుడివైపున కొండ వేసి కూర్చున్నాడు, ఎక్కడ సరైన ప్రసాదం తీసుకోడు. మరి ఎందుకు వెళ్ళడం? నీకు ఇష్టం లేదు వెళ్ళకు, నీకు ఇష్టం లేకపోతే మానేయాలి అంతే తప్ప ఇల్లు అవమానించకూడదు. ఇది జరిగిన 2019 అదే జరిగింది. అతను కావాలని చేశాడండి అవన్నీ. కాకపోతే అక్కడున్న పూజారులో లేదా మత పెద్దలో కూడా నివారించాల్సిన అవసరం ఉంది కదా. చెప్తే ఎండో అలాగే తెలుసు, ఎవరి మాట ఎండండి అయినా భయం. వినకపోతే ప్రజలు తెలుసుకుంటారు. అంటే చెప్పలేం కదండి, అది చెప్పుండొచ్చు, చెప్పినా కూడా నేను ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మూర్ఖత్వ స్వభావం, అతన్ని కించపరిచే స్వభావం. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం కావచ్చు, తిరుమల కావచ్చు, ఏదైనా గుళ్ళకి వెళ్ళి పట్టు సమర్పించినప్పుడు దంపతులు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా కొండెక్కలేదు. ఆవిడ భార్యాభర్తలు ఎప్పుడు వెళ్ళలేదు. తిరుమల కొండ మీదకేమో ఒంటరిగా వెళ్తాడు, మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్తానేమో జంటగా వెళ్తాడు. చూడండి, గవర్నర్ గారి దగ్గర అధికారికంగా వెళ్ళి మాట్లాడినా కూడా జంటగా వెళ్తారు ఇద్దరును. అంటే శ్రీవారి దగ్గరికి ఒంటరిగాను, గవర్నర్ గారి దగ్గరికి ఏమో జంటగానా? రివర్స్ అంతాను. ఏంటంటే అన్ని ఈ చెప్పుకుంటా వెళ్తే ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున తిరుమల కొండ మీద కనీసం పరిశుభ్రత కావచ్చు, లేకపోతే లడ్డు నాణ్యత విషయంలో కావచ్చు, ఆహారంలో ఇంకా మంచి నాణ్యత చూపించే విషయం కావచ్చు, భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించే విషయంలో కావచ్చు, బిఆర్ నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటా వస్తా, అక్కడ ఉన్నటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకుంటా వస్తా ఉంటే వీళ్ళు వచ్చి మళ్ళీ బురద జల్లడం, మాట్లాడడం. ఆయన మాట్లాడిన మాట్లాడితే బిఆర్ నాయుడు గారు
సరిగ్గా ఇచ్చారండి కౌంటర్. ఇప్పటివరకు ఎవరో లేరని, కానీ నేను కూడా ఒకే ఒక్కడు వచ్చాడు. ఆయన వచ్చి మాట్లాడి అంటే ఎవరో మాట్లాడేది పరిస్థితి. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి ఆయన ఎలా మాట్లాడతాడు అంటాడు అంబటరాయుడు. మరి అంబటరాయుడు పెద్ద కళాకారుడు మళ్ళీ వచ్చి ఎలా మాట్లాడాలో నీతులు చెప్తాడు. నేర్చుకోవాలి కర్మకి. అంటే వీళ్ళు ఏం చేసినా, ఎంత బుర్ర జల్లేసినా ఇంకా అలా నోరుమూసి కూర్చోవాలా? అంటే అంబటి రాంబాబు ఉద్దేశం ఏంటంటే టీడీపీ చైర్మన్గా ఉంటే మొత్తం తిరుమల కొడను దోసుకుని తినాలి, కానీ మీరు సేవా కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశం, మేము చేసిన వ్యతిరేకం చేయటం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇది భక్తుల్లాగా మీరు అన్నట్టు అతను నాస్తికవాది. భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికవాది, అందరికీ తెలుసు. అతని కొడుకు వివాహం ఒకలాగా, కూతురు వివాహం ఒకలాగా చేసుకున్నాడు. తప్పులేదు. నేను మీ మతాచారాలు పాటించడంలో తప్పులేదు అంటలా, కానీ ఎవరు ఆక్షేపణ కూడా లేదు. కానీ నీకు నమ్మకం, భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి సార్. రెండూ లేవు వీళ్ళకే. దోపిడీ ఉంది. నాకు ఒక్కసారి భయం వేస్తుంది. అంటే ఇది ఎంతవరకు ఎక్కువ అనుకోవచ్చేమో, కానీ 2019-24 మధ్యన మనకి కరోనా కూడా వచ్చింది. ఆ టైంలో కనీసం అన్ని గుళ్ళతో సహా మొత్తం ప్రపంచ జనజీవనం స్తంభించింది. నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా ఉంచారా, తెగులు చేశారా? నాకు భయం, అనుమానంగానే ఉంది నాకు. ఎన్ని రకాలుగా మాట్లాడారంటే ఏంటంటే డైమండ్, దాని పింక్ డైమండ్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేలమాడిలో దాచేశారు అన్నారు. ఎవరెవరితో చెప్పించారు? వాళ్ళు పింక్ డైమండ్ బాబు గారు ఇంట్లో ఉందన్నారంటే వాళ్ళు కొన్ని వందల డైమండ్లు కొట్టేసి ఉంటారు అక్కడ. అంటే ఒక బురద జల్లడానికి కార్యక్రమం మొదటి నుంచి కూడా అదే రకంగా. ఏంటంటే వీళ్ళకి అసలు అర్హత ఉందా? తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత కానీ, విధానం కానీ, అంటే హిందూ సమాజం మీద ఏదో రకంగా విషయం చెబితే అతని ఉద్దేశం ఏంటంటే వేరే రకంగా కన్సాలిడేట్ చేసుకోవచ్చు ఓట్లు. కొంతమంది ఏమనుకుంటారంటే పాపం క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఏదో మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఏదో మెస్సయ్య అనుకుంటున్నారు. పాపం తెలీదు. ఇతను పోనీ క్రైస్తవ అయినా కరెక్ట్గా పాటించాడా? అది పాటించడం, వాళ్ళే మోసం చేయడమే. నీ అంటుంది అన్ని రకాల అన్ని మతాల వారిని మోసం చేసి కేవలం నీకు అధికారమే పరావధిగా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నాళ్ళు ఈ రోజున వచ్చి బిఆర్ నాయుడు గారు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడం అంటే, నేను అనుకోవడం అంటే ఒక సామెత ఉంటుంది, నేను పదే చెప్తా ఉంటాను. వీరప్పని బయటకు వచ్చి అడవిలో ఏమంటారు గంధపు చెక్కలన్నీ మాయమైపోతున్నాయి అన్నట్టు, ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలి, ప్రకృతిని దోచేస్తున్నారు అని వీరప్పని మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుందండి. జగన్ అండుకో వచ్చి వీళ్ళ మాట్లాడే మాటలో తిరుపతి కొండ గురించి, టీటీడీ బోర్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఎన్ని రకాలుగా సార్. శ్రీవాణి టికెట్లలో ఎంత కుంభకోణం చేశారు. శ్రీవాణి టికెట్ల కుంభకోణం జరిగి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు రోజుకి 7,000-8,000 లెటర్లు కూడా ఇచ్చాడు. యావరేజ్న గతంలో 4 లక్షల దర్శనం సిఫార్సు లెటర్లు ఇచ్చారట. 4 లక్షలు ఏడాది ఇంచుమించు 80,000 నుంచి 1,00,000 దర్శనం సిఫార్సు లెటర్లు ఇచ్చారంట. ఇంకా పుస్తకాలు ఇచ్చేసారంట కొంతమందికి. తెలంగాణ నుంచి వచ్చిన ఒక నాయకుడికి, పేరు అనవసరం, తెలంగాణ నుంచి ఒక నాయకుడు వస్తే అతనికి 300 రూపాయల దర్శనానికి ఇస్తారు చూసారా, బుక్ ఇచ్చాడంటండి రాయించుకోమని. అంటే ఆ రకంగా దారుణంగా అమ్ముకున్నారు, వ్యాపారం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి తోటి ఒక వ్యాపారం చేశారు. ఇంకా మన రోజా గురించి తక్కువ చెప్పాలి. ఆవిడ గురించి కూడా మాట్లాడే చైర్మన్ గారు. ఆవిడ ఇంక ఎన్నిసార్లు బ్యాచ్లు మారుతూ ఉంటాయి వెనకాల. ఆవిడేమో శ్రీవారి భక్తులలాగా నెలకు 2 సార్లు 3 సార్లు అలా కనపడతా ఉంటా. ఆవిడ ఇచ్చే లెటర్లో కనీసం 20-30 మందికి లెటర్లు ఇచ్చేసి వారానికి 2 సార్లు కూడా వెళ్ళిందండి. 100 మంది 150 మంది. నేను అదే అంటాను, అన్నమయ్య కూడా 2 సార్లు వెళ్ళి ఉన్నాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అన్నమయ్య కూడా వెళ్ళి ఉన్నాడు. రోజు 2 సార్లు వెళ్ళి ఉంటుంది. అంటే ఇటువంటి ఒక దోపిడీదారులు దొంగల ముఠాలుగా తయారైపోయి అక్కడ తిరుపతి కేంద్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేసి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండ అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా పైకి రాజకీయాలు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో చూసారా మన జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఆయన కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి భయం లేదు, రెండూ లేవు. ఆ దేవుడి పట్ల అభిమానం లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. భయం ఉందనుకో, అయ్య బాబు మన ఏమైనా తప్పు మాట్లాడితే దేవుడు శిక్షిస్తాడని భయం ఉండాలి, అది లేదు. పోనీ భక్తి అయినా ఉందంటే భక్తి లేదు, ఒక విశ్వాసం లేదు. అలా కేవలం ఏంటంటే ఒక మెహర్బానీగా ఒక డ్రామా ఆడుతున్నట్టు ప్రజలతోటి. ఏది వెళ్ళకపోతే మళ్ళీ ప్రజల్లో ఏమైనా ఇబ్బంది వస్తుందంటే వెళ్ళి అవమానించడం, వెళ్ళకపోతే మంచిది, వెళ్ళి అవమానించడం. నేను అంటుంది హిందూ సమాజం చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. నేను అంటుంది ఈ సమయంలో బిఆర్ నాయుడు గారి మీద కూడా చాలామంది కొన్ని రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయనకి అండగా నిలబడాలి హిందూ సమాజం. ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడాలి. పిల్లి మెళ్ళ గంట కట్టేది ఎవరు అంటారు చూసారా, ఇప్పుడు కట్టాడు ఆయన కట్టాడు, నిలదీస్తున్నాడు, ఆయన పరువు నష్టం దావా వేశాడు. ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. ఎందుకంటే ఆయన 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసినా ఆయన పేరు మీద వేసుకోవాలా. ఆ 10 కోట్లు టీటీడీ కట్టాలని చెప్పాడు ఆయన.
ఆయన పేరు మీదే చేసుకోవాలా నేను అంటుంది. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలని మాట్లాడినప్పుడు మనం అందరం అండగా ఉండకపోతే మాత్రం భవిష్యత్తులో హిందూ సమాజం బయటకు కూడా తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి జగన్ అనుకొని నిలువరించాలి. నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు అంటే అన్ని మతస్థులను అందరినీ టీటీడీలో బొమ్మన కరుణాకర్ రెడ్డి డబ్బులు తీసుకుని నియమించాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. గతంలో ఎంత విచ్చలవిడిగా జరిగిందండి అన్యమత ప్రచారం. కానీ లేకపోతే అక్కడ రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది. అన్ని మతస్థులను ఉద్యోగులు కూడా ఇచ్చారు. ఇన్ని రకాలుగా చేశారు. ఈ రోజున వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి కొంతమందిని వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి అక్కడి నుంచి పంపించి వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అంటే అదేనండి ఇప్పుడు వాళ్ళు ఏడిపోయిందంటే అన్ని మతస్థులకి 1,00,000-2 లక్షలు తీసుకుని అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి ఉద్యోగాలు పోతుంటే వాళ్ళందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు, డబ్బులు అడుగుతామంటే అంతే కదా. అంటే అదే అంటున్నానండి, వీళ్ళు తిరుమల కావచ్చు, కింద తిరుపతి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అక్రమాలు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ కొడుకు అభినయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కలిసి ఒక విధమైన దోపిడీ చేశారు. అటువంటిది ఈ వ్యక్తులు వచ్చి ఈ రోజున ప్రక్షాళన జరిగి భక్తులందరూ చాలా చక్కగా దర్శనాలు చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చి మళ్ళీ విమర్శలు చేయడం, దాన్ని ఒక రకంగా మన గోవుల విషయంలో చూడండి, అతను ఏదో భక్తుల్లాగా బయటకు వచ్చి ఏదో ఏంటంటారు కింద పడుకోవడం రకరకాల యాక్టింగ్ అంతా చేశాడు. గోవుల దాంట్లో కూడా స్కామ్లు బయటపడినాయి కదండి. తర్వాత దానాలో దోచుకున్నాయని ఆ గడ్డిలో దోచుకున్నాడు. మనుషులు కదండి వీళ్ళు, మనుషులు కాదు. ఏంటంటే మనం మన మతాచారాలను పాటిస్తామండి, అలాగే ఇతర మతస్థులను కూడా గౌరవిస్తాం. అది మన సమాజం. ఈ సమాజంలో వీళ్ళు చీడపురుగులు. మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్న కూడా పరమతస్థుడు. హిందువుల్ని ఎలా దూషించాడో, హిందూ మతాన్ని ఎలా తిట్టాడో, ఆ కలియుగ వెంకటేశ్వర ఎన్ని ఆర్టికల్స్ రాశాడో చూసాం మనం. అది సోషల్ మీడియాలో ఉంది పబ్లిక్ గా. భూమన్ అంటారు, భూమన్ పేరు మీద రాస్తాడు. అలాంటి వ్యక్తిని శిక్షణా తరగతులకి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఇంకా వాళ్ళ ఇదే అంటే సార్ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి పనులు కావచ్చు, ఒకటి కాదు చెప్పుకుంటే పెద్ద పుస్తకమే వస్తుంది. అటువంటిది ఈ రోజున ఎప్పటికైనా నేను అంటే జరిగింది గతం ఎప్పటికైనా సరే ప్రజలు గమనించాలి. ఎటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు పైన, గతంలో ఏం జరిగినాయి, భవిష్యత్తులో అటువంటి వ్యక్తులకి మళ్ళీ అవకాశం రాకుండా ఏ విధంగా ఉండాలని కొంచెం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి నాయుడు గారు లాంటి వ్యక్తులకి అండగా నిలబడాలి. హిందూ భక్తుల మనోభావాలని దెబ్బతీస్తూ హిందూ మతాన్ని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్న బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తిక ముసుగులో ఉన్న హేతువాదుల్ని, పరమతస్తుల్ని నిలవరించే ప్రయత్నం చేస్తూ బిఆర్ నాయుడు గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందంటూ విశ్లేషించిన జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.